మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈ సినిమాకి అన్ని సెంటర్‌ల్లోనూ జనం సింగిల్ స్క్రీన్స్‌కి వెళ్ళటం అనేది కనిపిస్తోంది. అలాగే బాలీవుడ్ సినిమా 'స్త్రీ 2'కి కూడా వసూళ్లు బానే ఉన్నాయి. అంటే సెకండ్ వీక్ కూడా సస్టైన్ అయింది ఆ సినిమా. దాదాపు 33,00,00,000 అది మొన్న శనివారం నమోదు చేసినటువంటి సందర్భం. ఇది ఎలా చూడాలి ఈ సందర్భాన్ని? అంటే సింగిల్ స్క్రీన్స్‌కి జనం వెళ్ళటం లేదు. ఆల్‌మోస్ట్ మూతపడే పరిస్థితి అని ఈ మధ్య కాలంలో మాట్లాడుకున్నాం మనమే. అంటే చాలా ప్రముఖ దర్శకులు కూడా 'విజయభాస్కర్' లాంటి డైరెక్టరు ఆయన తీసినటువంటి 'ఉషా పరిణయం' అనేటువంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్‌కి అంటే ఆహ్, ఏ షోకి కూడా జనం వెళ్ళని పరిస్థితి. అంటే చాలా చోట్ల షోస్ క్యాన్సిల్ చేసినటువంటి సందర్భం. మెయిన్ థియేటర్‌లో కూడా 2, 3 టికెట్లు తెగి షో క్యాన్సిల్ చేసి వాళ్ళకి డబ్బులిచ్చి పంపించినటువంటి సందర్భం చూసాం మనం. అంటే ఈ సినిమాకి ఎందుకెళ్తున్నారు? 'మారుతినగర్ సుబ్రహ్మణ్యానికి' జనాలు ఎందుకు కనిపించారు? అలాగే 'కమిటీ కుర్రోళ్ళు' అనే సినిమాకి కూడా కొంత జనాలు కనిపించారు. 'ఆయ్' సినిమాకి కూడా జనం కనిపించారు. 'స్త్రీ 2'కి జనం కనిపిస్తున్నారు దేశవ్యాప్తంగా. అంటే దీనికి కారణం ఏమిటి అంటే 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' అనే సినిమా థియేటర్‌లోకొచ్చినటువంటి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసింది. సినిమాకి 3 లక్షణాలుండాలి. ఒకటి ఎంటర్‌టైన్ చేయాలా థియేటర్‌లోకొచ్చిన ఆడియన్స్‌ని. లేకపోతే ఎంగేజ్ చేయాలి కనీసం. ఎమోషనలైజ్ చేయాలి. ఎమోషనలైజ్ చేయగలిగితే మంచిదే. ఎంటర్‌టైన్ చేయగలిగినా మంచిదే. కనీసం ఎంగేజ్ చేయాలి. ఈ 3 చేయకపోవడం వలన సినిమాలు వరుసగా దెబ్బతింటం మనం చూసాం. చిన్న సినిమాలు. చిన్న సినిమాల మీద ప్రజల్లో ఒక నమ్మకం ఉండేది మొదటి నుంచి కూడా. చిన్న సినిమా కంటెంట్‌ని నమ్ముకుని తీస్తారు. ఏదో ఒక డిస్కసివ్ పాయింట్ ఉంటుంది ఈ సినిమాల్లో అనేటువంటిది ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకంతో థియేటర్‌కొచ్చినటువంటి ప్రేక్షకులు ఆశాభంగం చెంది, అబ్బే! ఈ సినిమాలు కూడా ఇలాగే తయారవుతున్నాయి అనుకుని తిరిగి వెళ్ళిపోయినటువంటి సందర్భాల్లో థియేటర్‌లకి జనాలు రావటం మానేశారు. రెండోది ఆల్టర్‌నేటివ్ ప్లాట్‌ఫార్మ్ ఒకటి డెవలప్ అయింది. ఓటీటీ అనేది. ఈ సినిమాని మనం థియేటర్‌కెళ్ళి ఎందుకు చూడాలి? ఒకసారి ఓటీటీలోకొచ్చాక చూద్దాంలే అనే ఆప్షన్ వచ్చేసింది. ఈ ఆప్షన్ వచ్చినప్పుడు మరింత అప్రమత్తం అవ్వాల్సినటువంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మరింత లూజ్‌గా వ్యవహరించడం మొదలుపెట్టిన దుష్పరిణామమే థియేటర్‌లకి జనాలు రాకపోవడం. అందువలన ఇప్పుడు ఈ 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' అనేటువంటి సినిమా ఎంటర్‌టైన్ చేయగలిగింది కాబట్టి థియేటర్‌కి జనాలొస్తున్నారు. నెమ్మదిగా మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవుతోంది. ఇది ఇంకొక 3, 4 డేస్ డెఫినిట్‌గా రన్ వస్తుంది వాళ్ళకి. అంటే థియేటర్‌లో సినిమాకి ప్రేక్షకులు ఓటేస్తే ఓటీటీలో కొనుగోలుకి రేటు పెరుగుతోంది. వాళ్ళు కూడా గతంలో లాగా అంటే కరోనా తర్వాత వాళ్ళు తీసేసుకోవడం మొదలుపెట్టారు. ఏ సినిమా వస్తే ఆ సినిమా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓటీటీ థియేటర్‌ని టెస్ట్‌గా తీసుకొని అక్కడ మీరు పాస్ అయితే అప్పుడు చూద్దాం అంటున్నారు. లేకపోతే చాలా తక్కువ ధరకు తీసుకుంటున్నారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో యూట్యూబ్‌లో రిలీజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అందుకని ఈ వాతావరణంలో చిన్న సినిమా దర్శకులు, చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలు ఎలా తీయాలి? ఎలా డిజైన్ జేసుకోవాలి? అనే దానికి సంబంధించి ఈ 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' అలాగే 'స్త్రీ 2' ఈ సినిమాలు అలాగే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి ఆ సినిమాలు కూడా అంటే ఏది 'కమిటీ కుర్రోళ్ళు', 'ఆయ్' ఇవి ఒక ఉదాహరణ. అంటే ఇది కేవలం ఎంటర్‌టైన్ చేయటంతో పాటు ఏదో ఒక డిస్కసివ్ పాయింట్‌ని కూడా పట్టుకున్నాయి. అంటే 'ఆయ్' సినిమాలో కాస్ట్‌ని టచ్ చేశారు. అలాగే 'కమిటీ కుర్రాళ్ళలో' రిజర్వేషన్ ఇష్యూని టచ్ చేశారు. అది పాజిటివా? నెగెటివా? అనేది వేరే గొడవ. డిస్కసివ్ పాయింట్ ఒకటి టచ్ చేయగలిగారు. ఎంటర్‌టైన్ చేస్తూనే ఒక డిస్కసివ్ పాయింట్ కూడా ఉండటం అనేది ఈ సినిమాల్లో అన్నిట్లోనూ కనిపించేటువంటి ఒక కామన్ సూత్రం. అలాగే 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' సినిమాలో కూడా ఎంటర్‌టైనింగ్‌గా నడుపుతూనే దీనిలో 2
కీలకమైన విషయాలు. అంటే తనని స్పృశించినటువంటి 2 అంశాలని లక్ష్మణ్ ఈ సినిమా డైరెక్టర్. 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' డైరెక్టరు. అతనికి అట్రాక్ట్ చేసినటువంటి అతనిని అట్రాక్ట్ చేసినటువంటి 2 అంశాలు తీసుకొని ఈ సినిమాలో బలంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఒకటి ఒక ఒక ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసేస్తారు. అది ఏ పోస్ట్‌కైనా కావచ్చు. ఆ తర్వాత రకరకాల కారణాల చేత అది కోర్టుకెడుతుంది. వివాదాల్లో ఇరుక్కుంటుంది. ఫైనల్‌గా దాని మీద ఎప్పుడో ఒక నిర్ణయం వచ్చి, ఒక డెసిషన్ వచ్చి ఫైనల్‌గా అప్పటి లిస్ట్‌ని ఓకే చేసి, వాళ్ళని తీసుకోండి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ అయితే, అప్పటికి వాళ్ళ ఏజ్ చాలా పెరిగిపోయి ఉంటుంది. సో, వాళ్ళు ఉద్యోగంలో చేరిన తర్వాత, ఆ ఉద్యోగంలో నిలబడేటువంటి సమయం చాలా తక్కువుంటుంది. ఈలోపే వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ తోసుకొచ్చేస్తుంది. ఇలాంటి వార్తలు చూసాం మనం. ఇది అతన్ని పట్టుకుంది. అతని మనసుకు పట్టుకుంది. డైరెక్టర్ మనసుకి. అలా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాడు. అతని మీద ఎంప్లాయ్ అయినటువంటి వైఫ్, ఆవిడతో స్ట్రగుల్, అలాగే కొడుకు, కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకుతో ఉండేటువంటి రిలేషన్, జనరల్‌గా మిడిల్ క్లాస్‌లో ఉండేటువంటి కొన్ని పిల్లల్లో ఉండేటువంటి ఆలోచన అంటే కంపారిజన్ వస్తుంది పెరుగుతున్నటువంటి క్రమంలో. ఈ కంపారిజన్ మనం ఇక్కడ కాకుండా వీళ్ళ ఫ్రెండో ఎవరో కారులో తిరుగుతూ ఉంటారు. అక్కడ గనక ఉండుంటే మన లైఫ్ ఎలా ఉండేది? ఇలాంటి కంపారిజన్ వచ్చినప్పుడు పిల్లల సైకాలజీ ఎలా ఉంటుంది అనేది కూడా కొంచెం మాట్లాడే ప్రయత్నం చేశాడు ఈ సినిమాలో. ఆ కొడుకు పాత్ర ద్వారా. ఇలా ఒకటి తనకి టచ్ చేసింది ఈ ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన విషయం, పిల్లల సైకాలజీకి సంబంధించిన విషయం. ఈ రెండిటితో పాటు బ్యాంకుల్లో జరిగేటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అంటే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఒక అకౌంట్‌లోకి వెళ్ళాల్సిన అమౌంట్ ఇంకొక అకౌంట్‌లోకి వెడితే జరిగేటువంటి ప్రమాదాలు. దీని మీద సర్క్యులేట్ అయినటువంటి వార్తలు కూడా ఇతన్ని అట్రాక్ట్ చేసి ఇవన్నీ కలిపి అంటే తను తీసుకున్న ఎలిమెంట్స్ అన్నిటికీ ఆధారాలున్నాయి. ఆ ఆధారాలను కూడా చివర్లో ఆయన డిస్‌ప్లే చేశాడు సినిమా చివర్లో. వీటన్నిటిని మిక్స్ చేసి ఒక ఎంటర్‌టైనింగ్‌గా ఉండేలాగా ఒక కథ డిజైన్ చేసుకొని, రావు రమేష్ గారిని తీసుకొని ఇందులో ప్రధాన పాత్రకి ఆయనే ప్రధానంగా క్రౌడ్ పుల్లర్ ఈ సినిమాకి. అయితే రావు రమేష్ ఉన్నాడు. సినిమా బావుంది అనే టాక్ వచ్చిన తర్వాత జనాలు చూస్తారు అనే నమ్మకంతోనే సినిమా తీసినప్పటికీ, ప్రస్తుతం ఉన్న కండిషన్ ఏంటంటే, ఇలా సినిమా తీసేసిన తర్వాత దీనికి ఎవరో ఒక పెద్ద నిర్మాత చెయ్యి ఉండకపోతే సినిమా రిలీజ్ కావటం కష్టం అనే ఒక వాతావరణం చాలా కాలంగా టాలీవుడ్‌లో ఉంది. ఇప్పుడు పెద్ద నిర్మాతలందరూ ఎలా మారిపోయారంటే, సినిమా మనం తీయం. మంచి సినిమా పక్కింట్లో పుడుతుంది. దాన్ని మనం కొని రిలీజ్ చేస్తాం. లేకపోతే మన చెయ్యి వేసి రిలీజ్ చేస్తాం. ఈ టైప్‌లో తయారైంది పరిస్థితి. 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి' ఇవన్నీ అలా వచ్చిన సినిమాలే. సురేష్ మూవీస్ నుంచి. ఇలా పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు సినిమాలు తీయటం మానేసి ఎవరో తీసినటువంటి సినిమాని ఏదో ఒక రేటుకి తీసుకొని రిలీజ్ చేయటం ఇలా జరుగుతోంది. ఇలా ఈ సినిమా కూడా ఈ 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' అనే సినిమాకి కూడా ఆ సినిమాని రిలీజ్ చేయటానికి ఒక వ్యూహం పన్నాడు డైరెక్టరు. ఆయన సుకుమార్ గారి సతీమణి. ఆవిడని అప్రోచ్ అయ్యి, ఆవిడతో ఒక ఆమోద ముద్ర వేయించుకుని, ఆవిడని సమర్పకురాలిగా వ్యవహరించమని కోరి, ఆవిడ అంగీకరించి, అలా కొంచెం మైత్రి వారి సహకారం కూడా తీసుకొని, ఫైనల్‌గా ఈ సినిమాని థియేటర్లలోకి రాబట్టగలిగాడు. వచ్చిన తరువాత థియేటర్‌కి జనాలు రావటానికి బన్నీ లాంటి, అలాగే సుకుమార్ లాంటి డైరెక్టరు, బన్నీ లాంటి ఒక స్టారు దీని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనటం, తద్వారా కొంత ఆడియన్స్ మార్నింగ్ షోకి పుల్ అయ్యారు ఈ సినిమాకి. వచ్చిన ఆడియన్స్‌ని అంటే ట్రైలర్ ద్వారా కూడా కొంత అట్రాక్ట్ చేశారు వీళ్ళు. మనసులు గెలుచుకున్నారు. ఆ గెలుచుకున్న మనసులు థియేటర్‌లోకొచ్చి డిసప్పాయింట్ కాకుండా చూసుకున్నారు. దాంతో మైక్ టాక్ స్ప్రెడ్ అయ్యి అన్ని సెంటర్‌ల్లోనూ కొంచెం 100కి 100% అని చెప్పలేను గానీ కొంత
జనాలు ఈ సినిమాకి వెళ్ళొచ్చు అని మాట్లాడుకోవడం కనిపిస్తోంది. సో, కంటెంట్ ఉన్న సినిమా, చిన్న సినిమా మీద ప్రజల్లో ఏ నమ్మకాలైతే ఉన్నాయో, ఉండేవో, ఈ చిన్న సినిమా అనే దానిలో ఒక డిస్కసివ్ పాయింట్ ఉంటుంది. అది ఎంటర్‌టైన్ చేస్తుంది, లేదా ఎమోషనలైజ్ చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఎంగేజ్ చేస్తుంది అనేటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్న సందర్భంలో నుంచి, ఆ నమ్మకాన్ని రీగెయిన్ చేయటానికి, తద్వారా సింగిల్ స్క్రీన్స్ బతకటానికి ఒక బ్రీతింగ్ స్పేస్ ఇచ్చేటువంటి సినిమాలుగా ఇవి ఉండాలి. చిన్న సినిమా వర్ధిల్లితేనే ఏ ఇండస్ట్రీ అయినా బతుకుతుంది. ఇది దాసరి నారాయణరావు గారు చెప్పిన మాట. కాబట్టి అలాంటి ఒక హోప్ ఇచ్చినటువంటి సందర్భం మనకి ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. అందులో ఒకటి 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం'. అలాగే 'స్త్రీ 2' కూడా బాలీవుడ్ లెవెల్‌లో హారర్ జానర్‌లో చేసినటువంటి సినిమా. అది బాగా జనాల్ని ఎంగేజ్ చేయగలుగుతోంది. పెద్ద సినిమాలతో పోటీపడి, అంటే 'యానిమల్' కంటే కూడా సెకండ్ వీక్ కలెక్షన్స్ బెటర్‌గా ఉన్నాయి దానికి అనేది చూడాలి. చిన్న బడ్జెట్‌తో తీసినటువంటి సినిమా ఇది. 'శ్రద్ధా కపూర్', 'రాజ్ కుమార్' నటించినటువంటి ఈ సినిమా డెఫినెట్‌గా బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసే ఛాన్స్ ఉంది అని రామ్ గోపాల్ వర్మ గారు ముందే చెప్పాడు. అది జరిగింది. అది జరిగింది. సెకండ్ వీక్ మంచి రన్ రాబట్టింది. శనివారం కూడా స్టేబుల్‌గా ఉంది సినిమా అది. శనివారం వరకు స్టేబుల్ ఉంది. అంటే ఆదివారం డెఫినెట్‌గా జనాలెళ్తారు. నెమ్మదిగా రన్ ఉంది దానికి. ఇంకొంచెం భవిష్యత్తు ఉంది ఆ సినిమాకి. అలాగే ఈ 'మారుతినగర్ సుబ్రహ్మణ్యానికి' కూడా కొంచెం భవిష్యత్తు ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో, కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు, డిస్కసివ్ పాయింట్ అయ్యేటువంటి సినిమాలు, ఎంగేజ్ చేయగలిగిన సినిమాలు చిన్న బడ్జెట్‌లో చేసినప్పటికీ గ్యారంటీ ఉంటుంది. అయితే మీరు ఒక మంచి సమర్థులైనటువంటి సమర్పకుల్ని వెతికి వారితో ఒక ఆమోద ముద్ర వేయించుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది అనేది 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' అనేటువంటి సినిమా మనకి నేర్పించినటువంటి ఒక పాఠం.